కానీ దేవుడు ఇటు కృప మనకు అనుగ్రహించినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు ముందుగానే నాకు మమ్మీ చెప్తారనిపించుకుండి 2 రోజుల ముందు ఒక వాక్యాన్ని, ఎందుకో తెలియదు, ఒక వాక్యం చదువుతుంటే నాకు ఆ నోట్ దగ్గర ఆగిపోయి ఎందుకో దాన్ని చూసి నాకు దేవుడు అదే మెసేజ్ కింద దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. దేవుని చిత్తమేమో అని చెప్పేసి నేను ఇది ప్రిపేర్ అవ్వటం జరిగింది. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 to 11వ వచనం చదువుదామండి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికల సంఘమునకు వ్రాస్తున్నారు. అయితే మొదటి తెస్సలోనికల పత్రిక అంతా చాలా మంచి సంఘం అండి. నిజంగాను మాదిరికరంగా ఉన్న సంఘము, స్థిర నిరీక్షణ కలిగిన సంఘము, ఇంకా బిరుదులు పొందిన సంఘము, మంచి సమాచారంను ఇతరులకి అందించిన సంఘము. దేవుణ్ణి ఎవరు అనాలోచితంగా ఉండొద్దండి. దేవుని వాక్యం ఏదో ఒక మాట మిమ్మల్ని తాకొచ్చు. కాబట్టి మీరు ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవడానికి మీరు స్థిర మనసు కలిగి ఉండండి. మంచి సమాచారాన్ని అందించిన సంఘము, ఇంకా దేవుని సంతోషపరచిన సంఘము, ఇంకా సహోదర ప్రేమ కలిగిన సంఘము. ఇటు సంఘానికి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి చూడండి. 8 వరకు చాలా ఆధిక్యతలు, 8 అని కాదు, చాలా ఆధిక్యతలు ఈ అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి రాస్తూ ఆ సంఘం గురించి చెప్తున్నారు. అయితే నేను ఈ పత్రిక చదువుతూ ఒక వచనం దగ్గర ఆగి ఆలోచించినప్పుడు, తన రాజ్యమునకు 2వ అధ్యాయం 11వ వచనం అండి. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. చాలమ్మా, ఏమంటున్నాడండి? తన రాజ్యానికి, తన మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకోవాలని అని చెప్పి అక్కడ నేను ఆగుతున్నానండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నారు. అయితే ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యం, ఆయన మహిమ ఎటువంటిది, అక్కడ 3 మాటలు ఉన్నాయండి. తన రాజ్యం గురించి చెప్తున్నాడు, ఇంకా మహిమను గూర్చి చెప్తున్నాడు, ఇంకా పిలుపును గూర్చి చెప్తున్నాడు. అయితే ఆ పిలుపు, మనము ఆ పిలుపుకి తగిన వారముగా ఉన్నామా లేదా అని చెప్పేసి మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఆ స్వపరీక్ష మన వాక్యంలో నుంచి మనకి అటువంటి గుణగణాలు ఏమైనా ఉన్నాయేమో అనేసి మనం స్వపరీక్ష చేసుకోవచ్చు. అయితే మొట్టమొదటిగా ఆయన రాజ్యంను గురించి చెప్పుకుందామండి. ఆయన రాజ్యం, ఒక తండ్రి, ఇక్కడ లోకా సువార్త 14వ అధ్యాయం తీయండి. అక్కడ పిలుస్తారు కదా యేసు ప్రభు గారు ఉపమానం చెప్తూ, కొంతమంది నెపములు చెప్పసాగిరి అనేది ఒక 14వ అధ్యాయంలో ఉంటుంది. మీకు ఎవరన్నా తీస్తే గనక కొంచెం అందించండి. నేనే చదువుతాను. 14వ అధ్యాయం 16వ వచనం దగ్గర ఆయన అతనితో ఇట్టెను, ఒక మనుష్యుడు విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపముల చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలనని నన్ను క్షమింపమని చెప్పాను. 2వ వాడు ఏమంటున్నాడంటే, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించి వెళ్ళుచున్నానని చెప్తున్నారు. 3వ వాడు ఏమంటున్నాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనని చెప్తున్నారు. ఇక్కడ 3 వ్యక్తులను చూసుకున్నప్పుడు 3 రకములైన కారణాలు చెప్తున్నారన్నమాట. మేము రావడానికి అవ్వదు అంటే, ఆయన గొప్ప విందు అంటే, ఆ గొప్ప రాజ్యంలో ఒక గొప్ప విందు అంటే, మనము ఇప్పుడు మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు సామాన్యమైన వాళ్ళు వివాహం ఎలా చేసుకుంటారండి, ఇలా చిన్న ప్లేస్ తీసుకుంటే ఒక టెంట్ వేసుకుంటే వాళ్ళ స్తోమత కొద్దిట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇంకొంచెం మంచిగా ఉన్న వాళ్ళు ఎలా ఒక ఫంక్షన్ హాల్ తీసుకుంటారు. ఇంకా బాగా మంచుకున్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, ఇంకా చాలా చాలా విధములైనటువంటి అలంకరణతో, ఇంకా చాలా
అలాంటి ఫంక్షన్స్కి ఒక ముగ్గురు పిలిచారన్నమాట. కొంతమంది వ్యక్తుల్ని ఆయన పిలిచారన్నమాట. పిలిచినప్పుడు వాళ్ళు ఆ పిలుపుకి ఏమన్నా నెపములు చెప్తున్నారన్నమాట. ఏమని మర్యాద ఇవ్వకుండా ఆ పిలుపుకి వాళ్ళు అంగీకరించకుండా నెపములు చెప్తున్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభు గారు మరలా కిందకి చదువుదండి. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి మాటలు తన యజమానితో తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి ఎవరిని పిలిచాడండి? మొదట ఇజ్రాయేల్ జనాంగానికి దేవుడు వెళ్ళాడు. ఎందుకంటే ఆయన యేసు ప్రభు గారు ఎవరి కోసం ఏర్పరచబడ్డారు? ఇశ్రాయేల్ జనాంగం నిమిత్తం గురించి దేవుడు మామూలుగా అయితే మనకు తెలిసినంత వరకు అయితే ఇశ్రాయేల్ జనంగా ఏం చేశారు? ఆయన్ని తృణీకరించారు. ఆ తృణీకారమే మనకేమైంది? అంగీకారం అయింది కదండి. అవును కదా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? తను రాస్తూ వారి యొక్క తృణీకారమే మనకు అంగీకారం అయ్యింది అని చెప్పేస్తే అన్యజనుల గురించి రాస్తాడు. ఇప్పుడు దేవుడు పిలువబడిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిచాడు. పిలిస్తే వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. మళ్ళీ కోపపడ్డాడు కదండి. యేసుప్రభు గారు కోపపడ్డారా? ఎలా కోపపడ్డారు? అయ్యో అయ్యో అయ్యో, ఈ దినమందైనా ఈ రక్షణ గూర్చిన సువార్తను అంగీకరించిన ఎంత మేలు, యెరూషలేమా యెరూషలేమా అని యేసుప్రభు గారు ఎంతగా కోపపడి ఏడ్చారండి. కోడి రెక్కల చాటున తన పిల్లలను దాచుకున్నట్లు అనేక మార్లు మిమ్మల్ని నా రెక్కల కింద దాచుకోవడానికి అనేక మంది ప్రవక్తలను నేను పంపించాను. అయినా వారు విననొల్లకుండా వారు ఏం చేశారు? చంపేశారు వాళ్ళని. అనేక మంది ప్రవక్తలు వచ్చినా కూడా వాళ్ళని చంపారని చెప్పేసి యేసుప్రభు గారు అక్కడ ఆ అధ్యాయంలో కోపపడ్డారు. అలాగా నీవు త్వరగా పట్టణం వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గురుడివారిని ఇక్కడికి తోడుకురమ్మని చెప్పాను. చూడండి, యేసుప్రభు గారు ఈ లోకానికి పంపబడ్డారు. ఎందు నిమిత్తము? ఈ పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి. అంతకన్నా ముందు ఎవరు పంపబడ్డారు? యోహాను గారు మార్గములను సరళము చేశారు. అయితే యేసుప్రభు గారు వచ్చి రాజ్య సువార్తను ప్రకటింప మొదలుపెట్టి ఆయన వెళ్ళిన చోటకల్లా ఎవరిని పిలుస్తున్నాడండి? పిలవకుండానే వాళ్ళు వచ్చి అంగహీనులు, కుంటివారు, కుడ్డివారు, మోగవారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? స్వస్థత పొందుతున్నారన్నమాట. చాలామంది పొందారు. జన సమూహములు ఆయన మీద పడి చాలా కిక్కిరిసిపోయిన సమయాలు ఎన్నో ఉన్నాయి. అలాగా కుంటివారిని, గుడ్డివారిని అందరినీ దేవుడు స్వస్థపరిచాడు. ఒక చోటన రాసుంటుంది, ఆయన రాజ్యము వచ్చేయున్నది. అంటే మన మధ్య ఆయన రాజ్యం అవుతుంది, వచ్చింది. అది ఏమవుతుంది? కట్టబడుతుంది అన్నమాట. ఇలాగా ఆ యూదా యొక్క ఆ సమాజంలోనే అనేక మంది ఇలాగా రక్షించబడ్డారు. అయితే ఇంకా కిందకు వస్తుంటే కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుట అక్కడికి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన మనుష్యులో ఒకడు నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. చూసారండి, అంటే యూదుల గురించి ఈ మాట ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నాడు మాట. ఏమని? వాళ్ళని పిలిచాను కానీ వాళ్ళు అంజూరపు చెట్టు గురించి కూడా ఉపమానం చెప్తారు కదండి. అంటే ఈ రాకడ వచ్చే సమయంలో వారు ఎత్తబడతారో, అంటే అందులో విశ్వసించిన వారు ఎత్తబడతారు, కానీ విశ్వసించిన వారు మాత్రం విడవబడతారు. అలాగా దేవుడు కిందకి చదువుతాం. బహుజన సమూహం అక్కడ బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా పైకి చూద్దామండి. అంతటా ప్రభువా నీ 22వ వచనం అండి. ప్రభువా నువ్వు ఆజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకను చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు నా ఇల్లు నుండినట్లు నీవు రాజమార్గంలోనికి వెళ్ళి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన మనుష్యుల్లో ఒకడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నాను. ఇంకా చోటు ఉందంటండి. యేసుప్రభు గారు ఏమంటారు? వెళ్ళిపోయేటప్పుడు పరలోకంలో స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీరు నాతో ఉండులాగా అనేక స్థలములను అక్కడ మీ కొరకు సిద్ధపరుస్తున్నానని ఒక చోటని చెప్తారు. అలాగా ఇంకా చోటు ఉందంట. అయితే మరి ఏం చేయమంటారు అనేసి మళ్ళా
ఆ అధికారిని అడిగినప్పుడు అతను ఏమంటున్నాడు, కంచెల్లోకి వెళ్ళండి అనేసి అంటున్నారు. రాజమార్గంలోకి వెళ్ళండి అంటే ఇక్కడ అన్య జనాంగం దగ్గరికి దేవుడు వచ్చేసాడు. వచ్చి ఎవరిని బలవంతం చేయమంటున్నాడు. వాడు వినడు. వినకపోయినా ఇప్పుడు మరి బలవంతం కొంతవరకు మరి ఎంతవరకు చేస్తున్నాం కదండి. అంటే దేవుణ్ణి నమ్ముకో అనేసి పలుమార్లు మనం ఒక మన చుట్టాళ్ళే అనుకోండి, వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. మన కుమారులు ఒరే ఇది మార్గం మంచిది కాదురా, ఈ మార్గం మంచిదిరా, ఇందులో ప్రయాణించండిరా అని మనం బలవంతం చేస్తున్నామా లేదా? చెయ్యాలని చెప్తున్నాడు దేవుడు. చేయకపోతే ఏమవుతారు? వాళ్ళు నశించిపోతారు. రక్షణ వాళ్ళకి దొరకదు. వాళ్ళు నిత్య నరకాగ్ని పాలైపోతారు. కనుక మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని, ఇంకా మన కుటుంబీకుల్ని, మన సహోదరుల్ని, ఇంకా మన స్నేహితుల్ని వీలైనంత మట్టుకు మనము వారిని ఎంకరేజ్ చేస్తూ ఈ మార్గంలో నడవండి అని చెప్పి ప్రోత్సహించాలి. నా స్నేహితురాలు, నా ఇంటర్ ఇంకా స్కూలు చదువు అమ్మాయి, ఒక అమ్మాయి నాతో ఉండేది. అమ్మాయి మొదట్లో దేవుణ్ణి అంగీకరించి నేను ఇంకా వీళ్ళెవరు దేవతలు కాదు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను, నేను నమస్కారం చేస్తే నేను దేవుడికే చేస్తానని చెప్పేసి చిన్న ఫోటో తన పూజా మందిరం ఉంటుంది కదండి, అక్కడ పెట్టుకుంది. అయితే ఆమెకి నాకు దగ్గర ఒక 20 సంవత్సరాల గ్యాప్ వచ్చేసిందండి. ఈ 20 సంవత్సరాల గ్యాప్లో కనీసం అమ్మాయి నాకు ఎప్పుడో కాలేజీ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో దేవుడు ఆమె ఆత్మ దేవునిదై ఉన్నదేమో బహుశా, నేను మర్చిపోయాను. కానీ అప్పుడప్పుడు ఆ అమ్మాయి నాకు దర్శనంలోకి వస్తుంది. కల్లోకి వచ్చి ఆ అమ్మాయితో నేను చెప్పమని దేవుడి గురించి దేవుడు అనేక పర్యాయాలు నన్ను బలవంతం చేస్తున్నారు. చూసారా, మన పక్షాన విజ్ఞాపన చేయవాడు ఒకడున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే విజ్ఞాపన చేస్తాడు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చుండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షాన. మనం అనుకుంటాం ఒక ఆత్మను రక్షిస్తే అది నువ్వు నేను రక్షించమనుకుంటాం. కాదండి, దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఆత్మ రక్షింపబడుతుంది. మొన్న కూడా అమ్మాయికి ఎందుకు పిల్లలు లేకపోతే పిల్లలు లేరన్న సంగతి నాకు తెలియదు. నాకన్నా ముందు వివాహం అయింది. నాకు 2014 అంటే తనకి ఇంకా 3 years ముందు అయ్యింది. ఈ రోజుకి పిల్లలు లేరు. అయితే నాకు తెలియదు ఈ సంగతి. తర్వాత మొన్న రీసెంట్గా తెలిసింది. అయితే మొన్న మనకి ఎందుకులా అనుకుంటాం కదండి. అయితే నేను అసలు ఆలోచించలే అమ్మాయి గురించి. కానీ దేవుడు ఆ అమ్మాయి గురించి చెప్తున్నాడు, దర్శనం చూపిస్తున్నాడు. నువ్వు దేవుడిని నమ్ముకో, నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు అనేసి వాళ్ళ ఇంట్లో ఒక ప్రార్థన జరుగుతున్నట్లు. ఆవిడ వెంటనే ఎన్నోసార్లు దేవుడు చూపించాడు, కానీ నేను నిర్లక్ష్యపరిచాను. కానీ ఈసారి నన్ను దేవుడు లెక్క అడుగుతాడని చెప్పి నాకు వచ్చిన కళని వెంటనే అమ్మాయికి ఫోన్ నెంబర్ ఉంది. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుండి నేను అమ్మాయికి ఫోన్ చేసి, అన్నపూర్ణ ఏమనుకోకు, దేవుడు నాకు ఇలా చూపిస్తున్నాడు, చాలాసార్లు చూపించాడు, కానీ నేను నీతో చెప్పలేదు. ఒకవేళ నేను చెప్పకపోతే నేను లెక్కడగా చెప్పాల్సి వస్తుంది దేవుడికి. నీకు పిల్లలు అనుగ్రహింపబడతారంట, దేవుడి వల్ల అది కలుగుతుందంట, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్తే తను అంటుంది, నిజమే జ్యోతి, నేను మనసులో అనుకున్నాను ప్రార్థన పెట్టుకుందామని అని అంటుంది. చూసారా, తన చేతిలో నేను ఒక బాబుని చూశానండి. వాళ్ళ ఇంట్లో మీటింగ్ చూశాను. తనకి పిల్లలు ఉన్నారా లేరా అనేసి మళ్ళీ నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి నొచ్చుకోకుండా అడిగాను, ఏమీ అనుకోవద్దు అనేసి. అడిగితే తను లేరని చెప్పింది. మరి నువ్వు ఇలా చేయి అని చెప్తే తను ఎంతో సంతోషపడి, థ్యాంక్ యూ జ్యోతి, నా గురించి ప్రార్థన చేయి, నిజంగానే నేను ప్రార్థన పెట్టుకుని. అలాగా దేవుడు అన్యజనుల్లోంచి ఇంకా అనేక మందిని దేవుడు పిలుచుకుంటున్నాడు అన్నమాట. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఆ పిలుపుకు తగినట్టుగా మనము ఉంటున్నామా లేదా అనేది మనము స్వపరీక్ష చేసుకోవాలి. ఆయన రాజ్యము ఎలాంటిది? దానియేలు గ్రంథంలో ఒక రాజు సెలవిస్తున్నాడు. ఏమని? దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆయన సూచన క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఇలా ఎవరు సెలవిస్తున్నారండి? ఒక రాజు, నెబుకద్నెజరు రాజు ఇలా సెలవిస్తున్నాడు. ఎందుకని? ఆయన సింహపు బోనుల్లో, ఇంకా అది కాకుండా ముందుగానే షడ్రకు మేషకు అబేద్నెగోల్ని
ఎక్కడ వేశారండి? మీరు అగ్నిలో వేస్తున్నప్పుడు దేవుడు మీరు మా గురించి చింతపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము బ్రతికినా చచ్చిపోయినా దేవునికి నామానికి మహిమకరంగానే మేము జీవిస్తాం, మేము మీకు ఇష్టం వచ్చినట్టుగా మేము జీవించమని చెప్పేసి వాళ్ళు అక్కడ సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు వెంటనే వాళ్ళకి సహాయం చేయటం వల్ల వారు ఏం చేశారండి? అగ్ని వాసన కూడా, వాళ్ళకి వెంట్రుక వాసన కూడా కాలిన లేదు. అంత మంచి స్థితిలో చూసేటప్పటికి ఆ రాజు ఏమంటున్నాడు? మీ దేవుడు బ్రహ్మాండమైన ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు, ఇట్టి దేవుడు ఎక్కడనూ లేడు, ఏ దేవుడు ఏ దేవతలను ఇట్టి విధంగా చేసిన వారు లేరు, కాబట్టి మీ దేవుడే దేవాతి దేవుడు. ఇంకా ఆయన రాజ్యం గురించి చెప్తున్నాడు ఏమని? ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన రాజ్య ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. చూసారా, మనం ఎటువంటి రాజ్యంలోనికి వెళ్ళటానికి పిలువబడ్డాము? శాశ్వత రాజ్యం. ఇంకా ఆ రాజ్యం నుంచి మనము పెళ్ళికి ఎవరైనా పిలిచారనుకోండి, ఘనంగా గొప్పవారు మంచిగా ఆస్తిపరులు ఎవరైనా మంచిగా పిలిచారనుకోండి, వాళ్ళు భోజనం చేసేస్తాము, గిఫ్ట్ ఏదన్నా ఇచ్చేస్తారు, వాళ్ళని 2 అక్షంతలు వేస్తాము, వచ్చేస్తాం. కానీ ఈ మన రాజు ఉన్నాడు చూడండి, ఆయన శాశ్వత రాజ్యంలోనికి పిలుస్తున్నారు కదా, మనం ఇంకా తిరిగి రాము. కనుక మనం ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నది మనం స్వపరీక్ష చేసుకుందాము. ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యం? శాశ్వత రాజ్యము. మరి ఆ రాజ్యంలోనికి విఐపీస్కి టికెట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. కొంతమంది పెళ్ళిళ్ళకి పిలిచినప్పుడు, మీటింగ్స్కి పిలిచినప్పుడు ఏం చేస్తారు? సపరేట్గా విఐపీ టికెట్లు ఇవన్నీ కన్సల్ట్ చేస్తారు. అలాగా మనకి కూడా ఈ రాజ్యంలోకి వెళ్ళటానికి ఒక టికెట్ కావాలి. ఏంటండి? మొదట విశ్వాసం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ అధ్యాయం తీయండి. పేతురు, నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు వారి నామమున బాప్తీసము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును ఏంటమ్మా? దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు మన యొద్దకు ఏంటమ్మా? తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. చూసారా ఎంత చక్కగా ఇక్కడ ఏం కావాలి? మనకి రాజ్యంలో ప్రవేశించడానికి పిలుపు కావాలి. ఆయన పిలిచారా మనల్ని? పిలవటమే కాకుండా ఇక్కడ నాకులాగే ఆయన కూడా చెప్తున్నప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారు? పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. బాప్తీసం పొందాలంటే మొదట ఏం చేయాలో? వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట మాటలు క్రీస్తేసునువై గూర్చిన మాటలై ఉండవలను. మనం ఏ మాటలు పడితే ఆ మాటలు వినకూడదు. క్రీస్తు యేసును గూర్చిన మాటలే మనము వినాలి. విని అప్పుడు దాని ద్వారా మనము విశ్వాసమును తెచ్చుకుండి, ఆ విశ్వాసంలో మనం ఏం చేయాలి? మారు మనసుని పొందాలి. మారు మనసు పొందుడు ద్వారా మనకి ఏమొస్తుంది? పాప క్షమాపణ దొరుకుతుంది. ఆ పాప క్షమాపణ ఎప్పుడైతే దొరుకుతుందో దేవుడు మనకి రక్షణను రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, బాప్తీసం పొందుడప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. చూసారా, ఈ పరిశుద్ధాత్మని వరము మనకు లేకపోతే మనము ఈ లోకంలోనే ఉండిపోతాం. చూసారా, దేవుడు మీకు ఇక్కడికి రావడం, దేవుడు నాకు ముందే నాకు కనపరిచాడు అని చెప్పేసి నేను ఎలా చెప్పగలిగాను? ఆయన పరిశుద్ధాత్మనే వరాన్ని నాకును మీకును అనుగ్రహించాడు. కనుక దేవుడు తను జరగబోయే వాటన్నిటినీ విషాదపరిచేవాడు, చూపించేవాడు. దేవుడు ఆయన ముందుగా జరగబోయే ఒక వాక్యంలో ఉంటుంది, దేవుళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే గనక ముందు భవిష్యత్తులో జరగబోయే విషయాలను చెప్పేవారే ఉండాలని చెప్పేసి దేవాతి దేవుడే యెషయా గ్రంథంలో చెప్తారు. అలాగా దేవుడు మనకి ముందుగానే తను ఏం చేయబోచున్నాడో అన్నీ చూపిస్తాడనమాట. పరిశుద్ధాత్మని వరమును మనకి అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మని వరం మనల్ని ఏం చేస్తుంది?
పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఈ లోకానుసారమైన వాటిలో మనము వెళ్ళకుండా మనల్ని ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. మనల్ని ఏకైక వ్యక్తులుగా మనల్ని నిలబెడుతుంది, పాపంలోనికి చేరనివ్వదు. మనం ఎప్పుడైనా గమ్ముని ఏ టీవీయో చూస్తున్నామో, లేకపోతే ఎవరినో తిట్టడమో, లేకపోతే ఏమైనా అబద్ధం ఆడడమో, లేకపోతే అందరూ దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడండి చేయడము. అలా చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనల్ని సంధిస్తాడు. ఏమని, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చూస్తున్నది తప్పు, నువ్వు వేస్తున్న అడుగు తప్పు, నువ్వు చేస్తున్న కార్యము తప్పు అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు, సరి చేస్తాడు. సరి చేసినప్పుడు మనము సరయ్యామా, ఇంకా మనకి దేవుడు ఇంకా ఆధిక్యతల్ని పెంచుకుంటూ వెళ్తాడు. లేదంటే మనల్ని ఏం చేస్తాడు, అలా క్షమించుకుంటూనే వెళ్తాడు. ఏదో ఒక రోజు నా కుమార్తె నా మాట స్వరము వినకుండా ఉంటుందా అని చెప్పేసి, ఆయన ఎంతో దీర్ఘశాంతం గల దేవుడు కదా, ప్రేమ గల దేవుడు, సమాధానపరిచే దేవుడు. తండ్రితో ఎప్పుడు మనము సమాధానం కోల్పోతూనే ఉంటాం. ఈ లోకంలో ఏదో ఒక చిన్న విషయానికి సమాధానం కోల్పోతాం. పిల్లల విషయంలో సమాధానం కోల్పోతాము. వాళ్ళకి రోజు ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదండి, ఎంతమంది మీ పిల్లల మీద కోపపడుతున్నారు నిరంతరం, రోజు కోపడతారు. ఎందుకంటే మనం అనుకుంటాం ఈ విధంగా ఉండాలి, నా పిల్లలు ఇంత ఒబీడియంట్గా ఉండాలి, ఇలా ఉండాలి, టీవీ చూడకూడదు, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి ఇష్టానుసారంగా ఆడకూడదు, లేకపోతే ఇంకా వేరేగా ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనము ఏం చేస్తాం, వాళ్ళని దీర్ఘశాంతంతో చెప్పకుండా ఒక దెబ్బ పడేస్తాము, అవసరమైతే ఇంకో 2 దెబ్బలు పడేస్తాము. పర్వాలేదండి, 2 దెబ్బలు వేయొచ్చు. ఎందుకంటే బెత్తం వాడిన కుమారుడు తండ్రికి విరోధి అయిపోతాడు కనుక మనం 2 దెబ్బలు వేసైనా సరే మన ప్లేస్లో వాడిని కూర్చోబెట్టాలి. వాక్యం వింటున్నప్పుడు కూడా మన పిల్లల కంట్రోల్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే భర్తల విషయంలో కూడా మనము చాలా ఒబీడియంట్గా మన యొక్క ఇదిని కాపాడుకోవాలి. అలాగా ఇక్కడ దేవుడు ఎంతో చక్కగా తన పిలుపుని మనకి అందిస్తున్నారు. అలాగే రక్షణ సువార్త, మనకి విశ్వాసం ఉండాలి, మారు మనసు ఉండాలి, ఇంకా బాప్తీసాన్ని మనం తీసుకోవాలి. అప్పుడు మనకి ఏం అనుగ్రహింపబడుతుంది, పరిశుద్ధాత్మ వరము అనుగ్రహింపబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది, దినదినము మనం పరిశుద్ధతలో నడిపిస్తుంది. ఈ లోకానుసారమైన మాలిన్యాలు మనకి అంటుకోకుండా మనం కాపాడబడాలి. ఎందుకంటే రారాజు రాబోతున్నాడు. ఆయన రాజ్యంలోనికి ఇప్పుడు మీరు అమ్మ పిలిచింది రామ్మ అని చెప్పేసి మొన్నటి నుంచి మేము ప్రయాణం అవుతూనే ఉన్నాం. ఇల్లు సదురుకోవాలి, ఎందుకంటే ఇల్లు ఎలా పడితే అలా వదిలేసి వచ్చామండి, బూజులు పట్టేసి ఇంక ఇష్టానుసారంగా కొంపొచ్చేస్తుంది. కాబట్టి మనము నీట్గా మన ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ ఏ బట్ట మాసిపోయింది ఉండకూడదు, ఇంకా ఏ గిన్నెలో ఉండకూడదు, అన్నీ క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మనం బట్టలు అన్నీ సర్దుకోవాలి చక్కగా, ఇంకా రావాలి. ఇంకా అలాగా మనము సిద్ధపడాలన్నమాట. సిద్ధపడి మంచి సిద్ధపాటు కలిగి ఆయన ఎదుర్కోవడానికి ధైర్యం గలవారిగా ఉండాలన్నమాట. ఉండినప్పుడు దేవుడు మనల్ని ఆయన ఆహ్వానాన్ని, అబ్బా మంచి బట్టలు వేసుకెళ్ళామనుకోండి ఫంక్షన్కి, మనం చిన్నవాళ్ళమే కానీ మనం చాలా మంచి వస్త్రాలు వేసుకున్నప్పుడు నేను ఉన్నానండి, నేను పెద్ద బడా వ్యక్తిని కాదు, ఏదో మామూలుగా దాన్ని ఇవి మంచి డ్రెస్ వేసుకుని వచ్చిన, అమ్మ జీవితం వచ్చిన ఇది చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకొచ్చాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు, చిచ్చి ఇదేంటి ఆశ్రమంగా చెల్లి ఇలా వచ్చేసిందని అనుకోరా. అలాగా మనము పిలుపుకు తగినట్లుగా మన జీవితాన్ని, మన వైఖరిని, యాటిట్యూడ్ని అన్నిటిని మనం కరెక్ట్ చేసుకుంటే ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించటం ప్రతిదినము జరగాలి. 1 రోజు 2 రోజులు జరిగేది కాదు ఇది, ప్రతిదినము. నేను అనుకుంటున్నాను వచ్చేటప్పుడు, అయ్యి బాబాయ్ మమ్మీ 9 మంది ప్రసంగికులను పిలిచింది, వీళ్ళందరూ వాక్యం విని వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది, నేను ఎక్కడ దాన్ని బాబు ప్రభువా ఎందుకు వచ్చింది ఇదని అనుకుంటున్నాను కదండి. ఏంటంటే ఒక మాట మనిషిని తాగుతుంది, దేవుడు సిద్ధపరుస్తాడు అలాగా. కనుక ఇంకోటి ఏంటంటే ప్రకటన గ్రంథం చూసుకుందామండి. ఆయన మహిమను గురించి చూసుకుందాం. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మనకి ఏముండాలి,
టికెట్ ఉండాలి. ఏముంది? విశ్వాసం, మారు మనసు, బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మని వరమును మనకి అనుగ్రహింపబడుతుంది. దాని ద్వారా దినదినము మనము పవిత్రపరచుకొంచు అందులో ప్రవేశించటానికి మనము ముందుకు సాగాలి. ఇంకోటి ఏంటంటే మహిమ, ఆయన మహిమ ఎటువంటిది అన్నది చూద్దామండి. ప్రకటన గ్రంథములు 21 నుండి 8 వచనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1 నుండి కాదండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చూసుకుందామండి. ఐదవది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణము, 8వది గోమేదకము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణ సునీలం, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములతో ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి ఆయన ఇప్పుడు పిలిచారు కదా, అవన్నీ చూసేసి ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఆ గోడలను అన్నిటిని చూసేసి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్లకుండా వచ్చేస్తామా? యజమానికి కనిపించి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని విష్ చేసి వాళ్ళని దీవించి చక్కగా వస్తాం కదండి. అలాగా ఆయన పిలిచాడు, ఆ పెళ్లి కూతురు ఎలా తయారయ్యిందో అవన్నీ చూస్తాం కదండి. అలాగే ఇక్కడ ఏమంటున్నారు? మిమ్మును పిలిచిన నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై. ఆయన మనకు యేసుప్రభు గారు మనకి తండ్రి, ఆయన రాజులైన యాజక సమూహముగా ప్రజలైన సొత్తైన ప్రజలుగా ఆయన పిలుచుకున్నారు కదా. ఆ విధేయులైన పిల్లల వలె మనము కూడా, తండ్రి ఎలాంటి వారు పిల్లలు కూడా అలాంటి వారు అనేసి యెహెజ్కేలులోను ఇర్మియాలోను ఉంటుంది. తల్లి ఎలాంటిదో పిల్ల కూడా అలాంటిదని సామెత ఉంటుంది. ఆ సామెత బైబిల్లోనే ఉన్నదన్నమాట. అలాగ విధేయులైన పిల్లలై అంటే యేసుప్రభు గారు పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులై తయారైపోవాలి. పరిశుద్ధులుగా మనము దినదినము తయారైపోవాలి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఈ లోకంలో మనము ఉన్నంత కాలము, ఈ రక్షణలో ప్రవేశించినంత కాలము మనుజాశలను అనుసరించి నడుచుకున్నాము. కానీ ఇవన్నీ లయమైపోతాయండి ఏదో ఒక రోజున. అది సమీపముగా ఉన్నది, ఏ రోజో తెలియదు. నేను అనుకుంటాను, ప్రతి దినము ప్రతి గడియ నిజంగా మీరు చెప్తే నమ్మరు. రాకడ గురించి మేము ప్రతి మనసులోనూ ఆయన రాకడ వచ్చేస్తుంది, సిద్ధపడాలి. ఎంతమంది అనుకుంటారు? చేతులు ఎత్తండి. అనుకోవాలి. ప్రతి దినము ఆయన రాకడ గురించి మనము ప్రతి దినము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఏ గడియ మనకు తెలియదు. గడియ చెప్పలేదు ఆయన. ఏ దినం వస్తానో ఏ గడియ వస్తానో అని చెప్పలేదు. మొదటి జామున్ రావచ్చు, రెండవ జామున్ రావచ్చు, మూడవ జామున్ రావచ్చు, నాలుగో జామున్ రావచ్చు. ఈ పలానా టైం అని చెప్పలేదు. మొన్న ఒక వీడియో చూసానండి. దాన్ని ఇంగ్లీష్లో ఏదో పదం వాడారు, ఎత్తబడటాన్ని గురించి. పలానా ఇది ఇప్పుడు సెప్టెంబర్ నెల ఉంది కదండి, 1988లో ఒకసారి అనౌన్స్ చేశారంట, దేవుడు రాకడ వచ్చేస్తుంది పలానా తేదీలో అని చెప్పేసి. మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అనౌన్స్ చేశారంట. మళ్ళీ అదే అనౌన్స్ ఇప్పుడు ఈ నెల 25, 26 ఈ 3 రోజుల్లో ఎప్పుడోకప్పుడు ఎత్తబడిపోతాం అనేసి అనౌన్స్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కాదు. అది బైబిల్ అనుసారం అయితే అది కరెక్ట్ కాదు. నిజంగా వాక్యాన్ని అనుసరించే వాళ్ళు, వాక్యాన్ని ఖచ్చితంగా చదివేవాళ్ళు, దేవుడు చెప్పాడు ఏ జామున వస్తానో నేను తెలియదు కనుక దొంగ వలె వస్తాను, మీరు సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. అలాగా పరిశుద్ధులై ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా దినదినము మనం పరుచుకుంటూనే ప్రతి పనిలో మనం ఏ పని చేస్తున్నా దేవుణ్ణి స్మరించుకుంటూనే ఉండాలి. ఇదిగో ఇందాక రోడ్డు మీద వస్తున్నాను కదా, అక్కడ చెప్పాను కదా మీకు, నాకు లాంటి ఎర్ర డ్రెస్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారని. ఒక ఆవిడ అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.
పెదాలు కదులుతున్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నేను ఆటోలోంచి చూసి, ఆహా నీకేం భక్తి అమ్మా బాబు, ఆ దేవుడు నిజమైన దేవుడో కాడో నీకు తెలియదు, ఏదో ఒక మంత్రం చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు, నీదెంత భక్తి అమ్మా అనుకున్నాను. ప్రభువా ఆమెను మార్చి ప్రభువా అని హృదయంలో అనుకున్నాను. చూసారా, అంటే అన్యులే అలాంటి స్థితి కలిగి ఉంటే మనం పరిశుద్ధిని బిడ్డలం, పరిశుద్ధిని పిల్లలుగా తీర్చబడడానికి సంఘంలో అవయవములుగా చేరి ఉన్నాము. మరి మనం ఎంతగా ఈ చెయ్యి పని చేయకపోయింది అనుకోండి, మొత్తం ఒళ్ళం ఏదో ఒక ఏ అవయవం పని చేయకపోయినా శ్రమ అంతా శరీరానికే కదండి, బాధపడుతుంది కదా. మరి సంఘంలో అందరూ ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, చక్కగా ప్రేమ కలిగి ఉండాలి. బయట వదిలేయండి, బయట కూడా సంఘములో ఎలా ఉంటున్నారో సంఘం వెలుపట కూడా మీరు అట్టి స్థితి గలవారై ఉండాలని చెప్పేసి మరొక పత్రికలో రాస్తాడు. అలాగా మనం దినదినము ఆయన్ని పరిశుద్ధతను ధరించుకోవాలి. కాగా మీరు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశ, అజ్ఞానంలోనే ఉన్నాం పూర్వం, కానీ ఇప్పుడు మనం జ్ఞానం పొందుకున్నాం. ఏ జ్ఞానం? పరిశుద్ధమైన జ్ఞానం. మీకుండిన మనుజాశులను అనుసరించి ప్రవర్తన ఎంతో చక్కగా మనము ఉంచుకోవాలి. మనం ఇక్కడ వాక్యం వినేసి వీధిలోకి వెళ్ళి ఆ పైపుల దగ్గర, లేకపోతే మనం వర్క్ చేస్తున్న ప్లేసెస్లో, మనం టీచ్ చేస్తున్న ప్లేసెస్లో వాళ్ళు మనము గమ్ముని మాట వదలకూడదు అసలు. మొన్న మా అపార్ట్మెంట్ ఉంది, కుక్కల్ని బయట కుక్కలు, వీధి కుక్కలకి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి కదండి. ఆ వ్యాధులతో మొత్తం మా కాకినాడలో చాలా కుక్కలు చచ్చిపోయినాయి. చిన్న చిన్న పిల్లలకి అదేంటండి వైరస్, వైరస్ అది కుక్కలుగా ర్యాబిస్, అది చిన్న వీధి కుక్కను తీసుకొచ్చి పట్టుకున్నందుకు ఒక ఛాంపియన్ చనిపోయాడు కదండి. ఎంత భయంకరంగా చనిపోయాడు. మనిషి కంటే గొప్పదా కుక్క? కాదు కదా. దేవుడే అన్నాడు కదా, 2 పిచ్చుకల కంటే ఆకాశ పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులని చెప్పాడు. మరి ఆ వ్యక్తి ఎంత విలపించి చనిపోయాడు. ఆ రోడ్డు మీద కుక్కలు వచ్చేస్తుంటే మా ఇంటి పక్కన, మా కిందన ఆ కూతురు డాక్టర్ అన్నమాట, ఆమెకి పాపం మేము చాలా మర్యాదగా వద్దండి పిల్లలు ఉన్నారు భయపడుతున్నారు అంటే, ఆ డాక్టర్ వాళ్ళని ఆ కనికరం మనకు ఉండదా అండి? కుక్కలంటే నాకు చాలా ఇష్టం, వీధి కుక్కలంటే మరీ ఇష్టం. మా డాడీ అలాగే వీధి కుక్కను పెట్టుకుంటే అది పిల్లిని చంపేసి గుమ్మని తట్టేది కదా డాడీ. కుక్క పిల్లిని చంపినా, ఎలకని చంపినా, దోమను చంపినా కూడా అది గుమ్మం దగ్గర పెట్టేది. మీరు చూడండి నేను ఏం చేశాను అని. అంత విశ్వాసం వీధి కుక్కలకి. నాకు చాలా ఇష్టం వీధి కుక్కలంటే. అలా నేనే ఇష్టపడుతున్నాను. నేను మీరు ప్రేమించొద్దని అలా చెప్తాను, ఆహారం వేయొద్దని అలా చెప్తాను, కాకపోతే దానికి ఒక పద్ధతి ఉన్నది. మనం బయట వేయాలి ఏదేసినా. అలాగని లోపల తీసుకొస్తుంటే పిల్లల మీద డాడీ, ఆ కుక్క డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి అలవాటు అయిపోయి చర్చకు వచ్చి వాళ్ళందరినీ పీకేసి కదండి. అందరూ తిట్టుకునేవారు కదా కుక్క గురించి, బాబు ఈ కుక్కతో భరించలేకపోతున్నా తీసేయండి అంటే, చివరికి ఆ కుక్క చచ్చిపోగా ఎటు వెళ్ళక కాలం అవతల ఇడిచిపెట్టేసి వచ్చారు. ఇప్పటికీ మర్చిపోను నేను. ఎక్కడ మమ్మీ కదా మమ్మీ, ఎక్కడో కాలం అవతలు విడిచిపెట్టేసి వస్తే అది ఇంక రాలేదు, అయితే ఎక్కడ విడిచిపెట్టినా వచ్చేసేది అంటే నెతుక్కుండి. అంత విశ్వాసం దానికి. అలాంటి కుక్క గురించి ఆమె చాలా ఇష్టానుసారంగా మాట్లాడితే నేను ఒకటే అన్నాను మా ఎవరితోటి, మీరు అస్సలు మాట్లాడకండి, ఎందుకంటే మనం క్రైస్తవులు, మనం లోకంలో ఉన్నప్పుడు మనం పద్ధతి, మన నోరుని అన్నిటిని అదుపు చేసుకో. మాట్లాడొద్దు అన్నప్పుడు ఈయన మాట్లాడుతూ మానేశారు. పిల్లలతోటి చాక్లెట్లు ఇస్తే, వాళ్ళు చాలా మంచోళ్ళు, పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది పాపం ఆవిడ. ఎందుకు ఈవిడ కుక్కలను ఎక్కువ ప్రేమించి మనుషులను దూరం చేస్తుంది అని చెప్పేసి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆమె మనం మళ్ళీ మాట్లాడితే ఆవిడ మళ్ళీ మామూలుగా అయిపోయింది. చూసారా, అలాగే దేవుడి నామానికి అంటే మనమే ఎగ్జాంపుల్ చేసుకోవాలి. అటువంటి స్థితిలోనికి మనం ఎప్పుడు రావాలి. ఎవరితోటి గొడవ పడకూడదు. శత్రువు నాకున్నాడు అని అన్నవారు చేతులు ఎత్తండి. శత్రువు ఒక్కడే మనకి ఉన్నాడు లేండి, ఆయన కాకుండా. సైతాన్ ఒక్కడే మనకు శత్రువు. ఆయన మీరు లోపలికి రానిచ్చారు అనుకోండి, మీకు ఇంక ఎడాపెడా బ్యాటింగ్. మా పిల్లలు చిన్నపిల్లల స్టోరీలు చూస్తారు కదా, ఒరే నీకు బ్యాటింగ్ రాని, అలా చెయ్యద్దురా, 2 కొమ్ములెట్టుకుని వస్తాడు.
ఇలా తెర కట్టేసి ఉంటుంది. స్వీటీ ఇంకా ఏదో పేరు ఉంటుంది. ఒరే నువ్వు అలా చేయకురా, మీ అమ్మ మాట ఎందుకురా, నేను అయ్యే చూపించాను మా పిల్లలకి. ఆ టీవీ పెట్టి ఇలా చూస్తాను, ఒక కన్ను ఇలా చేస్తాను, ఒక వంట ఇలా చేసుకుంటాను. వాళ్ళు కానీ కొంచెం తప్పాను, ఇదిగో మీరు నరకానికి వెళ్ళిపోతారు, మనం పరలోక రాజ్యం వెళ్ళాలి, భయపెట్టేస్తానండి పిల్లల్ని. మీరు నమ్మితే నమ్మండి, పరలోక రాజ్యం వెళ్ళాలి, మీ బాప్తిసం తీసుకున్నారు, మీరు మామూలు పిల్లలు కాదు, దేవుని సంబంధులని భయపెట్టేస్తానండి. ఇంకా భయపడి నా భయం తట్టుకోలేక ఇంకా వాళ్ళు అలా చూస్తారో ఇలా చూస్తారో అలా చూస్తారు. అంటే టీవీ అంటే సినిమాలు చూడరండి మా పిల్లలకి. సినిమాలు ఏం ఇప్పుడు వీడియోస్ చేసి ఫారెన్ వాళ్ళు చక్కగా టాయ్స్ అన్నీ వేసేసుకుండి ఇవన్నీ, వాటి వల్ల మనకి ఏమొస్తుంది, వాళ్ళకి వ్యూస్ పెరుగుతాయి, మనకి ఏ జ్ఞానం రాదు, మనల్ని అది కొనమంటారు, మనం అది కొనలేము మన బడ్జెట్లో, ఎందుకు వచ్చిన తిప్పలండి. అలాగని వైఫై తీసేద్దామని అంటే అవ్వదు, పని ఆగిపోద్ది. అలాగా దేవుని చిత్తానుసారంగా మనము ఆయన పరిశుద్ధుడై ఉండులాగిన మనము దినదినము మన నోరుని కాచుకోవాలి, మన నాలుకని అదుపు చేసుకోవాలి, మన ప్రవర్తన అంతటిని అదుపు చేసుకోవాలి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చూసారా, మనం ఇక్కడ ఎవరమండి? పరదేశులు. మనది దేశం కాదండి, మనది పరలోకము. దేవుడు బ్రతుకుండగానో చనిపోయిన తర్వాత ఏదో ఒక రోజు రాబోచున్నాడు. ఈ వచ్చే టైంలో మనము ఫీల్ అయిపోవాలి లోపల లోపల, బాబోయ్ నేను వెళ్ళి పట్టణం మామూలు పట్టణం కదా, మామూలు పట్టణంకి వెళ్ళట్లేదు, నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలి, నిమిషం నిమిషం అనుకోవాలండి. ఇంకా మనది ఇది కాదండి. మనం ఇదిగో ఈ డ్రెస్ వేసుకున్నాను, 2 రోజులు వేసుకుంటున్నాను, 3వ రోజు ఇది పాతగిల్లిపోద్ది, నలిగిపోద్ది, పక్కన పడేస్తాం. ఈ డ్రెస్ లాంటిదే. అలా అంటే కొన్ని మనము ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం వీటన్నిటినీ మనము నిమిషంలో మన కోపాన్ని ఎదుటివాని మీద వెళ్ళగరక్కేస్తాము. అలా ఉండకూడదు, ఓర్చుకోవాలి. ఓర్పు అంటే గొప్ప ద్రోహ కార్యము జరగకుండా కాపాడు. ఈ మాట నేను మమ్మీ దగ్గర విన్నాను. నా పెళ్ళైన నాటి నుండి ఈ మాటని నిమిషానికి అనుకుంటాను. నిజంగా చెప్తున్నాను. మమ్మీ నీతో చెప్పాను కదా, మమ్మీతో కూడా అన్నాను, నీ దగ్గర ఈ మాట విన్నానమ్మా, నేను ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు గొప్ప దోహకార్యమే. ఈ రోజుల్లోనూ ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వట్లేదండి. పెళ్ళి అవుతుంది, 2వ నిమిషాన్ని విడాకులు. ఎంత భయంకరమైన స్థితి. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, బస్ స్టాండ్లో రోడ్ల మీద పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారండి. ఎంత దౌర్భాగ్య స్థితి జీవిస్తున్నారు నిజంగానో స్త్రీలు. తల్లి అన్న ప్రేమ లేకుండా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని తాకట్టు పెట్టేస్తున్నారు పరాయోళ్ళకి. ఎంత ఆ విషాదాలు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు కళ్ళంట నీళ్ళు, గుండెల్లోనూ అదో రకమైన భయం ఆవరించేసి ఎంత బాధ వస్తుందో నిజంగా. ఆ టయాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. క్యాచ్ చేసుకుండి ఏడవాలి దేవుని దగ్గర. వెంటనే కూర్చుండిపో, నీకు బాధ వస్తుంది అలాంటి విషయాలు విన్నప్పుడు. వెంటనే దేవుని సన్నిధిలో కూర్చుండిపోవాలి. అప్పుడు కూర్చుండిపోయి వాళ్ళ కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. అటువంటి వారి గురించి ఏదో ఒక విజ్ఞాపన, ప్రార్థన మనిషిని అలాంటి దోవలో, అలాంటి త్రోవలో వెళ్తున్న వారిని లాగుతుంది అన్నమాట. మీకు తెలియదు, ఆత్మకార్యం చాలా గొప్పగా ఉంటుంది తెలుసా. నోవాహు కాలంలో దేవుడు ఇలాంటి సువార్తకులు లేరప్పుడు ఆత్మ తానే వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పిందంట. ఏమని? నోవాహు వాడ కడుతున్నాడు, ఆ వాళ్ళలో ప్రవేశించండి, 40 రోజులు వర్షం వస్తుంది. ఈరోజు మనుషులు చెప్తున్నారు. చాలామందికి దేవుడి దర్శనాలు రాకుండా ఉంటాయంటారా? దేవుడు దర్శించకుండా ఉంటాయంటారా? ఆత్మకార్యం చాలా గొప్పది. ఆత్మ పరిచర్య అనేది చాలా గొప్ప పరిచర్య, మహా గొప్ప పరిచర్య. ఆత్మ విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనం ఎంతో కృషించిపోతాము, మనం ఎంతో నలిగిపోతాం. కానీ ఆ విజ్ఞాపన వెనకాతలు ఉన్నది గొప్ప కార్యాలు జరుగుతాయి. మనకి ఘనత ఇక్కడ అయితే రాదండి. ఆ ఘనత ఈ లోకంలో కోరుకున్న వాళ్ళు ఎవరో ఆత్మ పరిచర్య, విజ్ఞాపన పరిచర్య చెయ్యలేరు, చెయ్యరు కూడా.
ఎందుకంటే ఆత్మ విజ్ఞాపన చేస్తున్నంటే ఎవరు విజ్ఞాపన చేస్తారో వాళ్ళకి తెలియదు, కానీ అక్కడ విజయాలు జరుగుతాయి. వాళ్ళు రక్షింపబడతారు, మారు మనసులోకి వస్తారు, తప్పింపబడతారు ఎన్నో ఆటల నుంచి, కీడుల నుంచి. ఏ అమ్మో ప్రార్థన చేస్తుంది, ఆ అమ్మ ఎవరో దేవుడికి తెలుసు. పరలోకంలో ఇలా పెడతాడనమాట, రూపాయి 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 రూపాయి. మనం బ్యాంకులో నువ్వు దాచుకుంటాం కదండి, ఇలా రూపాయలు పేర్చేసి ఉంటాయి కదా, అలా రూపాయి రూపాయి నువ్వు చేసిన ప్రతి క్రియని ఇలాగా పెడతాడు. అప్పుడు ఇక్కడ ఏం ప్రకటన గ్రంథంలో ఏముంది? జనులు మహిమను తెచ్చుదురు అంటే ఏ మహిమ అది? ఇదిగో ఈ మహిమే. భూలోకంలో దేవుని యొక్క రక్తంలో కడగబడి వాళ్ళకి కొన్ని పరిశుద్ధాత్మ వరం ఇచ్చిన తర్వాత, ఆ వరమే కాకుండా దేవుడు అనేక పరిచర్యలకి ఎన్నిక చేసుకుంటాడు. అనేక పరిచర్యలకి అనేక వరాలని దేవుడు ఇస్తాడు. ఆ వరాల్ని అపేక్షించాలంట. ఆ ప్రవచన వరము, ఆత్మల వివేచన వరము, స్వస్థత వరము, ఇవన్నీ వరాల్ని మనము పొందుకోవాలి. పొందుకున్నప్పుడు దేవుడు సన్నిధిలో మనము ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాం. అప్పుడు దేవుడు ఆ కార్యాల ద్వారా మనకి దేవుడు పరలోకంలో బహుమానాలు అలా పెడుతూ ఉంటాడు. అలాగా దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన ఎటువంటి వాడండి? పరిశుద్ధుడు కనుక మనము ఆ ప్రకారమే పరిశుద్ధులై ఉండి పక్షపాతం లేకుండా ఆయన దేవుడు పక్షపాతి కాడని నేను ఇది అనుభవపూర్వకంగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ పత్రికలో ఇలా అంటాడు, 1వ అధ్యాయము 3వ వచనం, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమును గూర్చి భక్తికి కావలసిన అన్నిటినీ మనకు దైవ చేయవలనందున దేవుని గూర్చిని బట్టి ప్రభు అయిన యేసు గూర్చిన నట్టియు ఆయన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. చూడండి ఎంత నొక్కి వక్కాళించి రాశాడండి. ఎందుకని ఇలా రాశాడు? ఆయన పక్షపాతి కాడు. నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఒక చెంగును నా ఎదుట దించి ఇందులోను అనేకమైన చతుస్పాదములను పెట్టి వీటిని తిను అని అన్నాడు. తిను అంటే ఇదేంటి ప్రభువా, నేను యూదుడిని కదా, ఇవన్నీ నేను ముట్టనే అని అంటే, వెళ్ళు నేను పరిశుద్ధపరిచాను, నేను వెళ్ళు నువ్వు అని అన్నాడు. వెళ్ళాడు అన్యజనులకి దేవుడు సువార్తను ప్రకటించాడు. అక్కడ అనుభవ జ్ఞానమును బట్టి అతడు ఏం కనుగొన్నాడు? ఆయన పక్షపాతి కాదు అని చెప్పేసి అక్కడ సాక్ష్యం ఇస్తాడు. మీకు అపోస్తుల కార్యాల్లో వెళ్ళి చదువుకుంటే ఉంటుంది, ఆయన పక్షపాతి కాడని నాకు తెలిసి ఉన్నది. చూసారా, ఆ మాటను తన పత్రికలో కూడా మరిచిపోకుండా అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను. ఈయన పరిశుద్ధుడు, ఈయన పక్షపాతి కాదు. కాబట్టి మీరు అన్యుల వలె ప్రవర్తించొద్దు, మీరు పరిశుద్ధులై ఉండండి. పితృపారంపర్యంగా మీ వ్యర్థ ప్రవర్తనని విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయవస్తుముల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా అని చెప్పేసి తన పత్రికలో చక్కగా రాస్తున్నాడు. కాబట్టి మనము ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రతిరోజు మనము పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నమే చేయాలి. ఎందుకంటే ఇది మామూలుగా వచ్చేది కాదు. ఇది మనము సాధన చేయటం వల్ల సమకూడు ధరలోన, సాధనంబు వలన పనులు సమకూడు ధరలోన, విశ్వదావిరామ వినురవేమ అనేసి చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా పద్యాలు. ఏదైనా సాధనం వల్లనే వస్తుంది. అది సాధన అనుకోండి, మనసులో నేను ప్రేమించాలి 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 అని ఇంకో ప్రేమలోకి వెళ్ళిపోకుండా మనం అంటే చీరల ప్రేమ లేకపోతే వస్తువుల ప్రేమ, ఈ ప్రేమల్లోకి వెళ్ళిపోకుండా, అంటే తప్పుగా అర్థం చేసుకోకండి, అలా వెళ్ళిపోకుండా ఈ మధ్య అండి జీపీటీ ఏంటి అయ్యో వస్తున్నాయి కదండి, ఇన్స్టాగ్రాము పిన్ని, ఇన్స్టాగ్రాము నువ్వు డౌన్లోడ్ చేసుకో. మా ప్రశాంత్ అండి ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఇలాగ డౌన్లోడ్ చేశానండి. చేయగానే ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు, అందరూ నాకు లైక్ కొట్టు, నన్ను ఫాలో అవ్వమంటున్నారు. బాబా మీకు దండం బాబా అని డిలీట్ చేసి పడేస్తాను. నిజంగా ఆ ఫేస్బుక్, ఆ ఇన్స్టాగ్రామ్ వల్ల ఎంతమంది స్త్రీ పురుషులు పాడైపోతున్నారండి, ఎంతమంది యవ్వనస్తులు పాడైపోతున్నారండి. భయంకరమైన స్థితి నిజంగా. ఆ ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయ్యి ఫ్రెండ్షిప్ చేసి
చిన్న పసిబిడ్డను బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయిందండి ఒక ఆడావిడ. ఎంత బాధ అంటే నిజంగా, ఎంత వేదన. అలాంటి స్థితిలోనికి అంటే అవని కాదు, మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ అనుభవంలో ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసంలో ఉన్నారు. మనం ఏం చేస్తున్నాము? ఆ పరిశుద్ధమైన దాన్నే మరలా 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 మనం ఏం చేసుకుంటున్నాము? నేను ఏం చెప్తున్నాను, అధ్యయనం చేస్తూనే ఉండాలి. దాన్ని మనము సాధనం చేస్తూనే ఉండాలి. నెమరు వేసుకుంటున్నాడు. ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి, దేవుడు ఇతరులను ప్రేమించమన్నాడు, వాళ్ళని ప్రేమించాలి, విశ్వాసంలో స్థిరులై ఉండమన్నాడు. నేను ఇది అడిగాను, ఈ బుక్ అడిగాను, నాకు ఇది దొరకలేదు, ఎందుకు వచ్చిన విశ్వాసము ఏంటో అని వదిలేసాను. అలా ఉండకుండా నాయనా ఎందుకు ఇవ్వలేదు నాయనా అని అడుగుతాము. దేవుడు ఏదో చెప్తాడు, అమ్మా దీనివల్ల నీకు మంచిది కాదమ్మా, మేలు కాదు అని అంటాడు. థ్యాంక్స్ నాయనా అని చెప్పేసి మనము కిందకు వచ్చేయాలి. అలా కాకుండా నువ్వు నా తండ్రి కాదు, నాకు విశ్వాసం, నాకు ఈ బుక్ అంటేనే ఇష్టము, ఇవ్వలేదు నువ్వు అని నేను ఒక ఆవిడ డైరీ అడిగానండి. ఎందుకు అడిగానో తెలియదు, కొనుక్కుంటూ వచ్చేస్తుంది కదా. అడిగితే ఆవిడ వాడేసిన డైరీ సగం రాసేసిన పేపర్లు డైరీ ఇచ్చారు. డిమార్ట్లో వాళ్ళు అన్నీ ఉంటున్నాయి, ఎన్నో కొనుక్కుంటున్నాం. పాపిష్టదాన్ని అదన్నా కొనుక్కోవచ్చు కదా. అడిగితే ఏదో డైరీ ఇచ్చిందండి. చూసి నేను బాబు ఇదేంటి ఇలా ఉందే, పిచ్చిగా రాసేసి అని చెప్పేసి పాపం ఆవిడ నాకు ఫ్రెండ్ అనుకుని కొత్త డైరీ ఇస్తే బాగుందండి. ఆ డైరీ మా పిల్లలు రాసుకోవడానికి ఇచ్చేసానండి. ఆ తర్వాత నాకు దేవుడు ఈ డైరీ ఇచ్చాడండి. కల్వరి సతీష్ కుమార్ గారు ఉన్నారు కదండి, ఆయన డైరీ ఇది. నిజంగా మొదటే ప్రార్థన గురించి ఉంది, ఇంకా అన్నీ విశ్వాసం గురించి, నిరీక్షణ గురించి. ఇదిగో మీరు ఇక్కడ ఒక కింద నోటు ఉంటుంది, పై నోటు ఉంటుంది. ఎంత నిజంగానండి ఇలాంటివి కొనుక్కోవడంలో తప్పులేదండి. అతన్ని ఫాలో అవ్వమని చెప్పట్లేదు, కానీ ఇలాంటివి కొనుక్కోవడంలో తప్పులేదు. ఎందుకంటే మంచి ఉన్నాయండి ఇందులో, ఎన్ని మంచి ఉన్నాయో. అప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక అని చెప్పేసి నేను థ్యాంక్స్ దేవా అని చెప్పాను. ఇది మంచిదని తెలుసు దేవుడికి, నాకు ఇచ్చాడు. నేను ఎవరినో అడిగాను, దేవుడిని అడగకుండాను. దేవుడు నేను అడగలేదు కూడా. తర్వాత దేవుడిని నాకు డైరీ మంచిది ఇవ్వని. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో రెండు డైరీలు పెట్టేసి ఉన్నాయి. అక్క ఇది నీకు 2 ఉన్నాయి కదా, ఒకటి తీసుకున్నా అంటే తీసుకోమ్మా అన్నారు. తీసుకున్నాను, సొంత అక్క కాబట్టి తీసుకోమని ఇచ్చేసారు. అంటే మనం కూడా అలా సొంతంగా అయిపోవాలన్నమాట. దేవుని బిడ్డలం కదా, చర్చిలో మనం అలాగా ఒకరిదొకరు షేర్ చేసుకుంటూ, షేరింగ్ కేరింగ్ అన్నారు కదా, కేర్ చేసుకుంటూ జాగ్రత్త. షేరింగ్ అంటే ఇవ్వడం, కేరింగ్ అంటే జాగ్రత్త. అలాగా షేరింగ్గా కేరింగ్గా మన సహోదరికి అడిగిన వెంటనే ఇవ్వలేదనుకోండి, ఆవిడ పరిశుద్ధతను విడిచిపెట్టేసి నువ్వేం ఫ్రెండ్వే అనేసి నేను దేవుడిని అడగలేదు, ఎవరిని అడగలేదులేండి. ఆవిడ తిట్టుకోలేదు కూడా. నేను పోలే ఆవిడకు ఉన్న డైరీ ఏదో ఇచ్చిందని అనుకున్నాను, అంతే. నా పిల్లలకి ఇచ్చేసాను. నిజంగా తిట్టుకోలేదండి ఆవిడకి. మా పరింపుని కోసం సహోదరు అనుకోండి, అడిగింది ఇవ్వకపోయామనుకో, నువ్వేం ఫ్రెండ్ అని దేవుడినే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకని మనం ముందే జ్ఞానం కలిగి, అయ్యి బాబు ఇది అడిగింది, దీన్ని ఇవ్వకపోతే దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయే లక్షణాలు ఉన్నాయి వీళ్ళను అణుసుకునే తత్వం లేదేమో బహుశా. వీడికి దీర్ఘశాంతం తక్కువైతే మనము కేరింగ్గా చూసుకోవాలని ఏం చేయాలంటే, పోతే పోయిందండి, ఏ రూపాయి ఇంకోటి దాచుకుండి. ఒకవేళ మీకు ఇచ్చారనుకోండి, దేవుడు పైనుంచి వస్తున్నాడు కదా, ఆయన ఇంకోటి ఇస్తాడు. అందుకని మనము అలాగా ఉందామే. సరేనా?